ఆదిగురు పరమశివాయ నమః. పరమగురు సాయిదేవాయ నమః. సద్గురు శ్రీ రమణానంద మహర్షియే నమః. ఏంటండి ఈరోజు ప్రార్థన చేశారు అనుకుంటున్నారా? నేను ప్రతిరోజు పూజకు ముందుగా నేను ప్రార్థించే మంత్రాలు ఇవి. నేను వీడియో తీసే ముందు కూడా ఇలాగే ప్రార్థించుకుని అప్పుడు వచ్చి వీడియో మొదలు పెడతాను. మరి ఏదో ఒక గురువును స్మరించాలి కానీ ముగ్గురు గురువులను స్మరించారు ఏంటండి అనుకుంటున్నారా? ఇది ఈ గురుత్రయం గురించి రమణానంద మహర్షి వారు చెప్పిన చక్కటి బోధ ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మరి ఏమిటి ఈ ఆది గురువు ఏంటి, పరమ గురువు ఏంటి, సద్గురువు ఏంటి అని అనుకుంటున్నారు కదా. మరి దీనికి ఉదాహరణ రమణానంద మహర్షి వారు చెప్పారు. ఆ ఉదాహరణ ఎవరి గురించి చెప్పారనుకుంటున్నారు? శ్రీరాముడు గురించి చెప్పారు. మరి శ్రీరాముడు అంటే రమణానంద మహర్షి వారికి అసలు కిట్టదని చెప్పేసి చాలామంది అసత్య ప్రచారాలు చేశారు కదండి. శ్రీరాముడు గురించి శ్రీరాముడు దేవుడు కాదు అని రమణానంద మహర్షి వారు అనుకునుంటే మరి ఎందుకు ఈ ఈ గ్రంథంలో 20 సంవత్సరాల క్రిందట రాసిన గ్రంథం ఇది. మరి ఈ గ్రంథంలో చాలాసార్లు శ్రీరాముణ్ణి, హనుమంతుణ్ణి ఉదాహరిస్తూ మరి గ్రంథాలు రాశారంటారు. శ్రీరాముడి మీద ఆయనకి ద్వేషం లేదు. ఆంజనేయ స్వామి కోతి అని తీసి పాడేయలేదు. ప్రతిరోజు కీర్తనల ద్వారా శ్రీరాముడిని ఆరాధించారు. హనుమంతుడంటే సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడని చెప్పారు మాకు. ఇక విషయానికి వస్తే ఈ ఆదిగురువు, పరమగురువు, సద్గురువు గురించి రమణానంద మహర్షి వారు చెప్పిన ఉదాహరణ ఏమిటో ఒకసారి చూద్దాం. మీరు శ్రీరామ భక్తుడు. రాముణ్ణి సంగీతం ద్వారా సాక్షాత్కరించుకోవాలని మీరు అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? సంగీత జ్ఞానం గల పుస్తకాలను 1000 సార్లు పారాయణ చేస్తే ఆ సంగీతం మీకు వస్తుందా? రాదు కదా. లేక త్యాగరాజస్వామిని పూజిస్తే మీకు సంగీతం వస్తుందా? రాదు కదా. లేకపోతే మీరు సొంతంగా పాటలు పాడటం నేర్చుకుంటే సంగీతం మీకు వస్తుందా? రాదు కదా. మీరు ఏం చేస్తారు? ఒక సంగీత విద్వాంసుడిని చూసుకుని ఆయన దగ్గర మీరు సంగీతం నేర్చుకుంటారు. ఆయన చెప్పిన పాఠాలు చక్కగా విని పాడి ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ బాగా చేసి అప్పుడు సంగీత జ్ఞానం పూర్తిగా తెలుసుకుని అప్పుడు శ్రీరామచంద్రుడిని కీర్తించి గానం చేసి ఆయన మెప్పించి ఆయన సాక్షాత్కారం పొందారు అని అనుకుందాం. ఇందులో ఆది గురువు ఎవరు? శ్రీరామచంద్రుడు. మరి పరమ గురువు ఎవరు? త్యాగరాజస్వామి. మరి సద్గురువు ఎవరు? మీరు ఎన్నుకున్న సంగీత విద్వాంసుడు సద్గురువు అన్నమాట. ఇది రమణానంద మహర్షి వారు చెప్పిన చక్కటి ఉదాహరణ. బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనుకున్నారు, ఆత్మ సాక్షాత్కారం పొందాలనుకున్నారు. ఇక ఈ జన్మ చాలు, ఇక మళ్ళీ జన్మ ఎత్తకూడదు, మానవ జన్మ, ఈ జన్మలోనే భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి అని మీరు అనుకున్నారు. మరి భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలంటే ధ్యానం చేయాలి, సాధన చేయాలి. ఆ సాధనా మార్గాలు ఏమిటో మనకు తెలియదు. మరి కుండలిని జాగృతి కలగాలి. మరి అన్నిటికీ మనం ఏం చేస్తాం? ఎవరో ఒక మీ ఇష్టదైవం ఒక సచ్చరిత్రను 1000 సార్లు పారాయణ చేస్తే మీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుందా? కలగదు కదా. ఉపనిషత్తులను, వేదాలను, స్మృతులను, పురాణాలను ఇలా ఎన్నో శాస్త్రాలను చదివితే మీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుందా? కలగదు. మరి అలాగే ఈ బుక్ అంతా బాబా గురించి రాశారు కాబట్టి బాబాను ఉదాహరిస్తూ చెప్తున్నారు రమణానంద మహర్షి వారు. మరి సాయిని మీరు ఆరాధిస్తూ ఉంటే మీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుందా? కలగదు కదా. కలగదు అని అనేక మహాత్ముల దివ్య సందేశం. అసలు ఆత్మసాక్షాత్కారం గురించి ప్రయత్నం చేసే వాళ్ళే చాలా తక్కువ. మనం ఎంతసేపు మన కష్టాల గురించి, నష్టాల గురించి, ఆ కష్టాలు తగ్గించమని, నష్టాలు తగ్గించమని భగవంతుని ఆరాధించి అదే భక్తి అని అనుకుంటూ ఉన్నాం. అది భక్తి కాదు. కొన్ని కోట్ల జీవరాశులలో కేవలం మానవులకు మాత్రమే ఉన్న మంచి అవకాశం ఏంటంటే మనము భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలము. ఈ మానవ జన్మ యొక్క ఉద్దేశమే అది. కానీ మనం మానవులుగా జన్మించి మనము దాని గురించి సాధన చేయకుండా మన ప్రాపంచిక కోరికల గురించి, వాటి గురించే మనం పూజలు చేస్తూ, ఆరాధిస్తూ, కోరికలు కోరుకుంటూ, మొక్కులు మొక్కుకుంటూ ఉంటాం. కానీ ఆత్మసాక్షాత్కారం గురించి అసలు ప్రయత్నమే చేయము.
మనం ఒక గురువుని ఎన్నుకొని ఆత్మసాక్షాత్కారం గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ జన్మలో కాకపోయినా జన్మ జన్మలకు ఆ గురువు తోడుగా ఉండి మనకు ఆత్మసాక్షాత్కారాన్ని కలిగిస్తారు. అదే అసలు విషయం. నీవు ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అని అనుకున్నప్పుడు ఆత్మసాక్షాత్కారం పొందిన ఒక సద్గురువును ఆశ్రయించాలి. ఆ గురువు ద్వారా పరమ గురువు యొక్క బోధలను ఆలకిస్తూ సద్గురువు చెప్పినట్లుగా ధ్యానం చేస్తూ సాధన చేస్తూ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. ఈ రహస్యం తెలియక అర్థం లేని పారాయణాలు చేయటం, ప్రేమ లేని పూజలు చేయటం, భజనలు చేసి అలసిపోతున్నారే కానీ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందలేకపోతున్నారు. భగవంతుణ్ణి దర్శించలేకపోతున్నారు. కనీసం కుండలిని జాగృతిని కూడా పొందలేకపోతున్నారు. లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. కాబట్టి ఒక వ్యక్తి చక్కటి గాయకుడు కావచ్చు, త్యాగరాజస్వామి గ్రంథం కూడా ఇంట్లో ఉండవచ్చు, అది కూడా చదివి ఉండవచ్చు. కానీ ఒక మంచి విద్వాంసుణ్ణి, సంగీత విద్వాంసుడిని ఆశ్రయించి అతని ద్వారా సంగీతం నేర్చుకుంటే కానీ నీవు కూడా ఒక సంగీత విద్వాంసుడు ఎలాగైతే కాలేవో అలాగే ఒక ఆత్మ సాక్షాత్కారాన్ని నువ్వు పొందాలి, భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి అంటే ఒక సద్గురువును ఆశ్రయించి ఆరాధించి ఆయన చెప్పిన సాధనలు చేస్తేనే కానీ ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేరు అన్నది సత్యం. అదే విషయము ఈరోజు ఈ గ్రంథంలో రమణానంద మహర్షి వారు ఎంతో చక్కగా రాశారు. రమణానంద మహర్షి వారు ఇలా చెప్తున్నారు, మనము ఒక విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలంట. ఏంటది? ప్రాపంచిక విద్యకు ఆధ్యాత్మిక విద్యకు గల భేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రాపంచిక విద్య అంటే సంగీతం నేర్చుకోవటానికి, చక్కగా గానం చేసి సంగీతం నేర్చుకోవాలంటే ఆ గురువును ఆరాధించి పూజించక్కర్లేదు, సేవించటం అలాంటివి కూడా చేయక్కర్లేదు. మీరు చక్కగా ఆయన చెప్పినట్లు సాధన చేస్తే సరిపోతుంది, సంగీతం మీకు వచ్చేస్తుంది. కానీ ఆధ్యాత్మిక విద్యలో అలా ఉండదు. బ్రహ్మ విద్య ఇలాంటిది కాదు. బ్రహ్మ విద్య ఎలాంటిదో చక్కగా నేను రమణానంద మహర్షి వారి మాటల్లోనే చెప్తాను. బ్రహ్మ విద్య ఇలాంటి విద్య కాదు. బ్రహ్మ విద్య నెలకు ఫీజు ఇచ్చి నేర్చుకునే విద్య కాదు. బ్రహ్మ విద్య నెలకు ఫీజు తీసుకుని బోధించే విద్య అసలే కాదు. బ్రహ్మ విద్యలో నీవు సద్గురువును సాయిగా సదా పూజించాలి, సేవించాలి, స్మరించాలి. ముఖ్యంగా నిండు ప్రేమతో ప్రేమించాలి. అపారమైన భక్తి ఉండాలి. అంతేకాదు సద్గురువుకు సర్వస్వ శరణాగతి చేయాలి. బ్రహ్మ విద్యకు ప్రాపంచిక విద్యకు తేడా చెప్తున్నారు చూడండి. ప్రాపంచిక విద్యకు బ్రహ్మ విద్యకు గల భేదం, ప్రాపంచిక గురువుకు ఆధ్యాత్మిక గురువుకు గల భేదం. ఈ భేదానికి కారణం ఏమిటో తెలుసా? సంగీతంలో సాధన చేసేవారంతా చక్కగా గానం చేయవచ్చు, కానీ బ్రహ్మ విద్యలో ధ్యానం చేసేవారంతా ఆత్మదర్శనము పొందలేరు. అది సంగీతంలో శిష్యుడిని విద్వాంసుడు తనంతవాడిగా చేయటానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కానీ బ్రహ్మ విద్యలో శిష్యుడిని సద్గురువు తనంతవాడిగా చేయటానికి కొన్ని క్షణాలు చాలు. సంగీతంలో విద్వాంసుడు తన విద్యను బోధించగలడే గాని దారపోయలేడు. బ్రహ్మ విద్యలో సద్గురువు తన శక్తిని ఏ క్షణమైనా దారపోయగలడు. అంటే శక్తిపాతం ద్వారా తన శిష్యుడిని తనంతవాడిగా ఏ క్షణంలోనైనా ఒక గురువు చేయగలడు. ఆ శిష్యుడికి అర్హత ఉంటే. ఇది గుర్తుపెట్టుకోవాలి. సంగీతంలో విద్వాంసుడిది భేద దృష్టి, వ్యాపార దృష్టి ఉంటుంది. బ్రహ్మ విద్యలో సద్గురువుది అభేద దృష్టి, సేవా దృష్టి ఉంటుంది. సాధక అవగతమైందా సద్గురువు మహిమ, బోధపడిందా సద్గురువు శక్తి. కాబట్టి గురుత్రయాన్ని సేవించు, కైవల్యాన్ని సాధించు. ఇదండి ఈరోజు బోధ. ప్రతి ఒక్కరూ ఒక గురువును, ఒక సద్గురువును ఆశ్రయించి పరమ గురువైన ఆ పరమశివుడి తత్వాన్ని తెలుసుకుని పరమ గురువైన సాయినాథుడి బోధలను మనము మన సద్గురువు ద్వారా తెలుసుకుని మన సద్గురువుని అనన్య భక్తితో దివ్య ప్రేమతో ఆరాధిస్తూ ఉంటే మనకు ఎప్పటికైనా ఆత్మసాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం కలుగుతుందని తెలుసుకున్నాం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై గురుదేవ.